బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే సంప్రదించండి. అది వైసవం న్యూస్తోనే సాధ్యం. ఈ ప్రపంచంలో మనం రోజు ఎన్నో వార్తలు వింటుంటాం. కానీ కొన్ని కథలు మన మనస్సును తాకుతాయి, కన్నీటి చారలు తెప్పిస్తాయి, మన హృదయాన్ని గిల్లుతాయి. ఈరోజు మనం చూపించబోయే కుటుంబ కథ కూడా అలాంటిదే. ఓ తండ్రి కలలు, ఓ తల్లి త్యాగం, ఇద్దరు చిన్నపిల్లల అమాయకపు ఆశలు, ఇవన్నీ కలిసి ఒక గుండె బాధతో కూడిన జీవితాన్ని మీకు ఈరోజు నేను చూపెట్టబోతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం బాపనకుంట గ్రామం. ఇక్కడ ఒక చిన్న ఇంట్లో 4 ప్రాణాలు జీవన పోరాటం చేస్తున్నాయి. ఇతను ఒక లారీ డ్రైవర్. రోజు రోడ్ల మీద పరుగులు పెట్టి తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కలలతో జీవించాడు. కానీ అనుకోకుండా ఓ రోజు పక్షవాతం రూపంలో జబ్బు అతనిని చుట్టేసింది. కాళ్ళు చేయి పనికిరాని శరీరం అయ్యింది. మంచానికే పరిమితమయ్యాడు. ఇంట్లో గడప దాటని ఆ తల్లి ఇప్పుడు తల్లిగా మాత్రమే కాకుండా తండ్రిగా కూడా మారిపోయింది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం తినడం మర్చిపోయినా చెందడం మర్చిపోలేదు. ఆయనను చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, అలాగే బతుకుదెరువు కోసం పనులు చేయటం, ఇవన్నీ ఆమె ఒంటరిగా భరిస్తుంది. ఇంకా విచారకరం ఏంటంటే వీరి జీవనాధారంగా ఉన్న డ్రైవింగ్ ఉద్యోగం పోయిన తర్వాత కూడా పనిచేసిన డ్రైవర్కు కనీసం జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా ఓనర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇలా మనుషుల మధ్య మనుషులకే న్యాయం జరగకపోతే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? బాగా పక్షవాతం లెక్క వచ్చిందండి. బాగా మా చిన్న పిల్లలు చూసేదానికి కూడా మాకు ఎవరు లేరు. మస్తు ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఆయన చేస్తేనే మేము బతుకుడు కూడా ఇల్లు కూడా నడవాలన్నా బాగా కష్టంగా ఉంది. మా ఇల్లు కూడా చక్కగా లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉండండి. ఆయన చేస్తేనే మాకు ఇద్దరు చిన్న పిల్లలు, మాకు ఉండడానికి ఇల్లు కూడా చక్కగా లేదు. నాకు పోయిన నెల 19వ తారీఖు పెరాలసిస్ వచ్చినట్టయింది. ఎంజిఎం వరంగల్ హాస్పిటల్కి పోయినా. ఇప్పటికి 1 నెల రోజులు అవుతుంది. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. కొంచెం నన్ను ట్రీట్మెంట్ కోసం నాకు కొద్దిగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వైసవం న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం బాపనకుంట అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన ఛానల్కి వీళ్ళ పరిస్థితి బాగాలేదని, దయనీయంగా ఉందని చెప్పేసి మన ఛానల్కి అయితే కాల్ రావటం జరిగింది. మన టీంతో పాటు మనం బాపనకుంట ఇక్కడికి విచ్చేసాము. వీళ్ళ పరిస్థితి చూస్తే మరి దయనీయంగా, దారుణంగా ఉంది. ప్రపంచంలో మనం ఎన్నో వార్తలు చూస్తుంటాం, కానీ ఇది నాకు నిన్న నైట్ వచ్చింది కాల్, 9 గంటలు వచ్చింది. చాలా హృదయ విదారకంగా ఉంది. ఈయన లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. పేరు రాజారాము. ఇతనికి గత నెలలో పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి మంచానికే పరిమితం అయిపోయి ఏమీ పని చేసుకోలేని దీనస్థితిలో ఉన్నాడు. ఇతను పనిచేసిన లారీ ఓనర్ కూడా ఒక 1 మంత్ అయింది. ఈయన పరిస్థితి ఇట్లుండి ఆయనకి పేమెంట్ కూడా రావట్లేదని అయితే మన దృష్టికి వచ్చింది. అది తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ విషయంలో. మీరు ఇక్కడ ఈయన ఇల్లు కూడా చూసుకోవచ్చు. రేకులు వేసుకొని 2 చంటి బిడ్డల్ని పెట్టుకొని, 3rd క్లాస్ అంట, 1st క్లాస్, 2 పిల్లల్ని పెట్టుకొని పాపం మా తల్లి పడరాని బాటలు పడుతుంది. ఇంటి పట్టునే ఉండే తల్లి ఇప్పుడు ఆ 2 పిల్లలకి ఆయనతో పాటు తండ్రైందనే మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులైంది ఇట్లా జరిగి? నెల రోజుల బట్టి ఇట్లనే మా నడవలేడు, అసలు ఎటు కదలలేడు. ఆయన చేస్తేనే మాకు ఎల్లుడు ఇంట్లో. ఏం లారీ పని చేస్తారా? లారీ డ్రైవరా? ఇంకేమైనా పని చేస్తారా? లారీ డ్రైవరే. మరి చూపెట్టారా డాక్టర్లకి? చూపించినాం, ఎన్జిఓలో చూపించినాం. 15 రోజుల దాకా అక్కడే ఉన్నాం. ఏమన్నారు మరి? అయితే మళ్ళీ 1 నెల రోజుల తర్వాత రమ్మన్నారు. ట్రీట్మెంట్ మళ్ళీ ఇస్తాం, మళ్ళీ టాబ్లెట్లు అయిపోయినాక రాండి అని అన్నారు. ఇక
పోవాలి ఇక మళ్ళీ ఎప్పుడన్నా. ఇక మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఈయన తీసుకొని పోవాలంటే ఏదైనా మాట్లాడుకొని పోతేనే కుదురుతుంది కదా. అందుకోసం కొద్దిగా ఆగుతాను. కొంచెం ఇబ్బందిగా ఉండి ఇక చేతి డబ్బులు లేక ఇక ఆగినాం. ఇక ఎవరిని అడిగినట్టు ఆయన అవి వస్తే ఇక పట్టుకొని పోదాం అన్నట్టుగా చూస్తాను. మీరేం చేస్తారమ్మా? నేను ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. ఇక ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ఇంట్లోనే ఉంటా. నేను ఎటు వెళ్ళను, ఎప్పుడు వెళ్ళలే కూడా కూలికి, బయటికి వెళ్ళలేదు ఎప్పుడు. ఇక ఆయన చేస్తేనే ఇక మాకు ఇంట్లో నడిచేది. మరి మీ తల్లిదండ్రులు ఇక ఎవరు వాళ్ళే. ఇక అమ్మ లేదు, నాన్న లేడు. ఇక అన్నయ్య, ఒక అక్క, ఒక తమ్ముడు. ఓకే. ఈయన వీళ్ళ సైడ్ లేరా అత్త మామ? వీళ్ళకి ఉన్నారులే కానీ ఎవరు, ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు. ఎవరి సంసారం వాళ్ళదైనా ఇక ఎవరైనా ఎంతసేపు తల్లిదండ్రులు వీళ్ళకి లేరు, వాళ్ళు లేరు సార్. అమ్మ నాన్నలు అయితే ఎవరు లేరు, ఆయనకు లేరు, నాకు లేరు. ఇక్కడ మనతో మాట్లాడటానికి వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏం జరిగింది సరే? ఇది గత 4 రోజుల క్రితం మా రాజారాం అని మా 10th క్లాస్మేట్, అతనికి పెరాలసిస్ వచ్చిందని చెప్పేసి మేము ఒక గ్రూప్లో చూసాము. వెంటనే మేము ఒక 5-6 కలిసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే కనీసం హాస్పిటల్కి వరంగల్ తీసుకెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పేసి బాధపడ్డారు. సరే వెంటనే తక్షణం మేము మంచి కొంచెం వేసి ఒక 14,000 రూపాయలు అమౌంట్ చేసి ఇచ్చి పంపించాము. ఇవాళ నిన్న వచ్చి చూసాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని. చాలా దయనీయంగా ఉంది. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా రేకుల షెడ్లలో ఉంటున్నారంటే చాలా దరిద్రమైన ఇది ఉంది అనుకోవాలి. గవర్నమెంట్ కూడా కొంచెం వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి వాళ్ళ వైద్యానికి కొంచెం సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. అతనికి వేళ్ళు కూడా లేవు, పింఛన్ కూడా రావట్లేదని చెప్తుండ్రు. అతనికి చిన్నతనంలోనే చెరుకు మిషన్లో చేయబెట్టి 2 ఏళ్ళు పోయాయి. అప్పటి నుంచి కూడా తిరిగాడు, చాలాసార్లు తిరిగాడు పెన్షన్ కోసం. కానీ ఎక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి వెంటనే వికలాంగుల పెన్షన్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి, ఇది మున్సిపల్ పరిధిలోకి వస్తుంది, మణుగూరు మండలం మున్సిపల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలము మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు ఈయనకి 2 ఏళ్ళు, ఒక వేలు కూడా లేదు, రైట్ హ్యాండ్కి మిడిల్ ఫింగర్ కూడా లేదు. మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన వీళ్ళ ఇల్లు కూడా మీరు చూడొచ్చు. మీ మున్సిపల్ పరిధిలోనే కాబట్టి వీళ్ళు రేకుల షెడ్లో ఉంటుండ్రు. వీళ్ళకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తుందో ఆ ఇల్లు వీళ్ళకి మంజూరు చేయాలని చెప్పేసి కూడా మన ఛానల్ ద్వారా కోరుతున్నాను. ఆయన ఆర్థిక పరిస్థితుల్లో బాగా అది ఇది పని చేసుకుని బతికేటాడు, కూలి నాలి చేసుకుంటాడు ఎక్కువ శాతంగా. దాంతో ఉదాపాత ఎలా తీసుకుంటూ ఆయన ఇప్పుడు ఆత్మాతంగా కాలేజీ పడిపోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడు ఇంటి కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా దయచేసి మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సాయం చేయగలగవచ్చు. చేసే మనిషి వ్యక్తి కింద పడ్డాక చేయడానికి ఇంట్లో ఇప్పుడు ఆడమ్మాయి చూసుకోవడం సరిపోతుంది, ఆయన్ని చూసుకోవడమే సరిపోతుంది. ఈ పిల్లలు ఈ చదువు ఎంత ఈ బాధాకరంగా ఉంది. దీన్ని ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే మాత్రం సాయం చేయండి. దీని ఆలోచన మాత్రం అది మీ అందరిది. చూసారుగా ప్రేక్షకులారా, మన ఛానల్ ద్వారా పరిచయం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అండగా దేవుళ్లాగా ఉన్నారు. ఈ కుటుంబం కూడా చాలా దయనీయ స్థితిలో ఉంది. మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. వీళ్ళకి సంబంధించిన ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబరు క్రింద డిస్ప్లేలో ఇస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర అమౌంట్ ఉంటే వేయండి, ఎంతో కొంత, లేకపోతే షేర్ చేయండి. ఎవరికో ఒకరికి దాతకైతే చేరుతుంది అని నేను అనుకుంటున్నా. అట్లనే వీళ్ళకి సంబంధించిన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెంబర్ ఉన్నాయమ్మా, మీ ఫోన్పే నెంబర్లు ఉన్నాయా? వీళ్ళ నెంబర్ డిస్ప్లేలో చేస్తాను. ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయండి. కానీ తప్పకుండా మాత్రం ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎంతో కొంత సాయం చేయండి. మీరు టీ తాగే డబ్బులు ఆ నెంబర్కి కొట్టండి. ఆ కుటుంబం చిన్న పిల్లల భవిష్యత్తుకి ఏదో ఒక రూపంగా వాళ్ళకి ఆధారపడతాయి. థ్యాంక్ యూ.